జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. ఆలోచనలు ఎందుకు, ఆలస్యం నీకెందుకు? ఆలోచనలు ఎందుకు, ఆలస్యం నీకెందుకు? నేడో రేపో తెలియదు, ఆ యేసుని రాకడ ఆగదు. నేడో రేపో తెలియదు, ఆ యేసుని రాకడ ఆగదు. ఇది ఏ తరుణం, లేదిక సమయం. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. ప్రైజ్ లార్డ్. మీకు శుభము కలుగును గాక. బాగున్నారా? గత వారం మీరు మార్పు అనే టీవీ ప్రోగ్రాంను వీక్షించారా? ఒకవేళ కానీ మేము ఆ ప్రోగ్రామ్ మిస్ అయిపోయామండి అని మీరు అన్నట్టయితే మీరు దయించి ఒక SMS పంపించండి. నేను మీకు యూట్యూబ్ లింక్ పంపిస్తాను. నిజంగా ఆ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ మార్పు అనే టీవీ ప్రోగ్రాంని మీరు వీక్షించండి. అంతేకాకుండా చాలామందికి ఈ ప్రోగ్రాం గురించి కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా మనమందరూ కూడా చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. గత వారము చాలామంది నాకు ఫోన్ చేశారు. చాలామంది ఈ ప్రోగ్రాం బాగుందని, వారు అనేక విషయాలు నేర్చుకున్నారని వారు తెలియజేయడమే కాకుండా కొన్ని సూచనలు, సలహాలు కూడా వారు ఇచ్చారు. అందును బట్టి నేను మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మానవుని జీవితం అంతా కూడా నేర్చుకోవడమే. నాకు నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందువలన ఈ టీవీ ప్రోగ్రాం మీరు చూడండి. ఏమైనా సూచనలు, సలహాలు మీరు ఇవ్వాలంటే దయించి స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నంబర్కి మీరు ఫోన్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలోని మనం ముందుకు వెళదాము. మహాగణుడ, మహోన్నతుడ, ఉన్నతమైన తండ్రి, గడిచిన బుధవార దినం నుండి ఈ బుధవార దినం వరకు కూడా మీ సజీవమైనటువంటి రెక్కల చాటున మా అందరికీ ఆశ్రయం కల్పించి, మరి ఒక మారు తండ్రి దేవా ప్రభా, ఈ మార్పు అనే టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మందిని కలుసుకోవడానికి మీరు సహాయం చేసినందుకును, ఈ మార్పు అనే టీవీ ప్రోగ్రాము అనేక మందిని ఆశీర్వదిస్తుందని, అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ దినము తండ్రి దేవా ప్రభా, మీరు ఏర్పాటు చేసినటువంటి అంశంలోని గుండా మేము వెళ్తుండగా మీ పరిశుద్ధాత్మ వారిని మా ప్రక్కనే నిలవబెట్టండి. మా అందరికీ కూడా కావలసినటువంటి ఆదరణకరమైన సమాచారం మీరు దయచేస్తున్నందుకు నీకు వందనములు తెలియజేస్తూ యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వల్లరా, గత వారం మనము ఎల్ ఎలోయిమ్ అనే ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము. అబ్రహాం గారి యొక్క జీవితంలో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ప్రేమైన వల్లరా, ఇంకా ముందుకు వెళ్ళే ముందుగాను ఒక ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ దినాల్లోని మెసొపొటేమియాలోని ఎంతోమంది వేల లక్షల కొద్ది మంది జనాంగము ఆ రోజు జీవించి ఉండవచ్చు. వారందరిలో కూడా చూసుకున్నట్టయితే దేవుడు కేవలం అబ్రహాం గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాం గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అంతేకాకుండా ఆయనకున్నటువంటి స్వభావాన్ని ఆయన నామం రూపంలో ఎందుకు అబ్రహాము గారికి బయలుపరిచాడు అన్న ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. అది చాలా వైటల్ క్వశ్చన్, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రేమైన వల్లరా, దానికి సమాధానం కూడా మనం జీవ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఆదికాండంలో నుంచి 18వ అధ్యాయంలో నుంచి 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకొని పరిశీలిద్దాం. అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగియున్నానెను. ప్రియమైన వల్లరా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించాలి. అబ్రహాం గారిని దేవుడు ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. అబ్రహాం గారి యొక్క కుటుంబంలోని ఆయన జీవితంలో ఉన్నటువంటి విధి విధానాలు దేవుడికి తెలుసు.
శారమ్మ గారు అబ్రహాము గారిని గౌరవించే విధానము, అబ్రహాము గారు ఇంట్లో ఉన్నటువంటి పనివారు ఆయన గౌరవించే విధానము, దేవుడు అన్నీ కూడా చూస్తూ వచ్చాడు. ప్రేమైన వల్ల అన్నీ కూడా చూస్తూ వచ్చి దేవుడు అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు. ఈ దినాల్లో కూడాను ప్రతి దినము కూడా కొన్ని వేల లక్షల కోట్ల ప్రార్థనలు ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళుతున్నాయి. ఆ లక్షల కోట్ల ప్రార్థనాంశాల్లో నీ ప్రార్థనకు సమాధానము దొరికిందా లేదా? నీవు చేస్తున్న ప్రార్థనకు ప్రతి దినము కూడాను కొన్ని వేల లక్షల కోట్ల ప్రార్థనాంశాలు పరలోకానికి ఎక్కిపోతున్నాయి. అందరూ ప్రార్థన చేస్తున్నాం, దేవా మాకు సమాధానం దయచే, మా ప్రార్థనలకు సమాధానం దయచే అని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నిజంగా మన ప్రార్థనలకు సమాధానం దొరికాయా? దేవుడు మనకు జవాబు ఇచ్చాడా? ఒకవేళ ఇవ్వకపోయినట్టయితే లోపం ఎక్కడుందో మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. నేను ఇదివరకు చెప్పాను, మానవుని జీవితం అంతా కూడా నేర్చుకోవడమే. మనమందరూ కూడా రోజు నేర్చుకోవాలి. అప్పుడు మనం రోజు ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ప్రారంభించామో దేవుడు అబ్రహాం గారి జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. హల్లెలూయా. ఈ దినం నాడు మనము అబ్రహాం గారి జీవితంలో మరికొన్ని అంశాలు కూడా మనము తెలుసుకుందాం. ఈ జీవగ్రంథంలో దేవునికి 12 నామాలు మనం చూస్తాం. దేవుడు తన యొక్క స్వభావాన్ని తన ప్రజలకు పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆయన యొక్క నామం ద్వారా తన స్వభావాన్ని వారికి వివరించడం జరిగింది. 12 నామాలు ఉన్నాయి. ఎల్ ఎలోయిం, ఎల్ షదాయ్, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్. ప్రియమైన వలరా ఇలాగా 12 నామాలు ఈ జీవగ్రంథంలో దేవుడికి ఇవ్వబడ్డాయి. తన ప్రజలు ఎప్పుడైతే గొప్ప శోధన గుండా వారు వెళ్ళారో ఆ శోధనని జయించడానికి దేవుడు తన స్వభావాన్ని తన నామం ద్వారా తన ప్రజలకు ఆయన బయలుపరిచాడు. అబ్రహాం గారి జీవితంలో చూసుకున్నట్టయితే 3 సార్లు అబ్రహాం గారు మరి భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన నామాన్ని, తన యొక్క స్వభావాన్ని తన నామముగాను అబ్రహాం గారికి ఇవ్వడం జరిగింది. మంచిది. గత వారం మనము ఎల్ ఎలోయిం అనే ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడాం. అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఒక నూతన ప్రకటన దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో, ఎప్పుడైతే తన నూతన ప్రకటన పొందుకున్నాడో తను ఏ విధంగా శోధనని జయించాడో మనమందరం కూడా చూసాం. ఈ వారం మనము ఎల్ షదాయ్ అనే ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన వల్లరా ఆది కాండము 15వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యను కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చూద్దాం. ఎప్పుడైతే అబ్రహాం గారు ఒక నూతన ప్రకటన పొందుకున్నాడో ఇప్పుడు తన పొందుకున్న ప్రకటన ద్వారా దేవుడికి ఛాలెంజ్ చేస్తున్నాడు, దేవుడినే ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే దేవుడికి ఒక సవాల్ ఇస్తున్నాడు. ప్రియమైన వల్లరా అబ్రహాం గారి యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయం కన్నా కొంచెం వెనక్కి మనం వెళ్ళినట్టయితే మనందరికీ కూడా తెలుసు, ఆదికాండము 12వ అధ్యాయంలోని దేవుడు అబ్రహాం గారితో మాట్లాడడము, దేవుడి యొక్క పిలుపుని అందుకొని అబ్రహాం గారు తన యొక్క ప్రయాణం ప్రారంభించడం మనందరికీ కూడా తెలుసు. అయితే ప్రియమైన వల్లరా అబ్రహాం గారికి సంతానం లేదు. అబ్రహాం గారు తన భార్యను, తనకు కలిగిన యావత్తును ఆయన తీసుకొని ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన ఐగుప్తుకు వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఐగుప్తుకు వచ్చాడో ప్రియమైన వల్లరా ఐగుప్తులోని అక్కడ ఉన్నటువంటి జనాంగము శారమ్మ గారి యొక్క సౌందర్యాన్ని చూసి వారందరూ కూడాను మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారు ఎప్పుడైతే మాట్లాడుకున్నారో ఆ చెవి ఈ చెవి, ఆ నోట ఈ నోట పడి రాజుగారి చెవిలో పడింది. వెంటనే ఫరో గారు శారమ్మ గారిని తన ఇంటికి రప్పించుకున్నాడు. ప్రేమైన వల్లరా అంతేకాకుండా శారమ్మ గారిని తన యొక్క గృహానికి, తన యొక్క రాజ్యానికి, లేకపోతే తన యొక్క భవనానికి రప్పించుకోవడమే కాకుండాను దానికి బదులుగా అబ్రహాం గారికి గొర్రెలు, మేకలు,
గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, అదేవిధంగాను గాడిదలు, పనివారు, చెలికత్తులు కూడా ఇచ్చినట్టు వాక్యము సెలవిస్తుంది. ఈ చెలికత్తుల్లోని ఒక అందమైనటువంటి స్త్రీ కూడా ఉంది. ఆవిడెవరో కాదు, హాగర్ గారే. అపవాదికి బాగా తెలుసు దేవుడు తన ప్రణాళిక అబ్రాహాము గారి ద్వారా నెరవేర్చబోతున్నాడనే విషయము అపవాదికి తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయంలోని స్త్రీ సంతానం గురించి దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ స్త్రీ సంతానము అబ్రహాము గారి యొక్క భార్య గారి ద్వారా ఖచ్చితంగా ఈ లోకంలోకి వస్తారని, అంతేకాకుండాను తన రాజ్యాన్ని నాశనం చేస్తారు అని చెప్పి అపవాది అనుకుని ఉండవచ్చు. దేవుడు తన ప్రణాళిక చెప్పున తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అపవాది కూడా ఆ విషయాలన్నీ కూడా గ్రహించి గమనించి తను కూడాను అబ్రహాము గారిని విశ్వాస జీవితంని పాడు చేయాలని ప్రయత్నం చేసింది. ఈ ఫరో గారు ఎప్పుడైతే కొంతమంది చెలికత్తెల్ని, గొర్రెల్ని, గాడిదల్ని, గొడ్లని, ఒంటెల్ని, గాడిదల్ని ఇవన్నీ కూడా ఇచ్చి పంపించాడు, వారితో పాటు హాగర్ కూడాను ఆయన ఇచ్చాడు అబ్రాహాం గారికి. అయితే ఆ తర్వాత వృత్తాంతం మన అందరికీ కూడా తెలిసిందే. దేవుడు స్వప్నం ముందు ఫరోతో మాట్లాడటము, అంతేకాకుండా ఆమె మీద చేయి వేసినట్టయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని దేవుడు సెలవేయడం మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ప్రియమైన వల్ల ఒక విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. ఫరో గారు అబ్రాహాం గారిని పిలిచి తిరిగి సారమ్మని వెనక్కి ఇచ్చాడు, ఎందుకు ఈ విధంగా చేశాడు అని ప్రశ్న వేశాడు. అబ్రాహాం గారు తనకున్నటువంటి ఫీలింగ్స్ కూడా ఆ ప్రాంతంలో బయట పెట్టాడు. నా భార్య చాలా అందగత్తే, నన్ను చంపి ఆవిడని బ్రతికనివ్వచ్చు, జనాలు ఎవరినైనా సరే ఆమె నిమిత్తం నన్ను చంపవచ్చు అని ఎప్పుడైతే చెప్పాడో నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఫరో గారు అక్కడి నుంచి పంపించి వేశాడు. అయితే ఫరో గారు ఇచ్చినటువంటి గొర్రెలు, గొడ్లు, ఈ జంతువులతో పాటు కొంతమంది పనివాళ్ళు, పనిగత్తులు కూడా వచ్చారు. ఏం జరిగింది అన్నట్టయితే ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఎప్పుడైతే అబ్రాహాం గారికి పిల్లలు కలగలేదో వెంటనే శారమ్మన్నది, ఇదిగో నా పనికెత్తుల్లో పనికెత్తులను తీసుకుని వెళ్ళి ఆమెతో కాపురం చేసి, ఈ హాగర్తో కాపురం చేసి నాకు ఒక వారసుడినివ్వు అని ఆమె అడగడం జరిగింది. అబ్రాహాం గారు వెంటనే ఏం చేశాడంటే తన భార్య చెప్పిన మాటకు తలవగ్గాడు. అంటే ఏంటి? పరిస్థితుల్ని తన చేతిలోని తీసుకున్నాడు. చాలా సందర్భాల్లోని ఈ విషయాన్ని దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. మనము కూడా మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలోని దేవుడు ఎప్పుడైతే తన కార్యాలు స్తంభింపజేస్తాడో, దేవుడు తన కార్యాలు ఎందుకు స్తంభింపజేస్తాడు అన్నట్టయితే ప్రతిసారి కూడా మనం శోధన గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన తన స్వభావాన్ని మనకు బయలుపరుస్తూ, వ్యక్తపరుస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన బలపరుస్తూ వస్తాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? దేవుడు ఒకవేళ చిత్తం అయ్యి ఉంటుందేమో అని దేవుడు చేసే పని మనం ఆలోచన చేసి ఇది దేవుడు చిత్తమై ఉంటుందని మనం చేస్తూ ఉంటాం. లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అందువలన దేవుడు తన పని చేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే నమ్మకముగా ప్రార్థన చేయడమే, ఆయన యందు విశ్వాసం సంపాదించుకోవడమే, దినదినము కట్టబడ్డమే. అందువలన ఎవ్వరూ కూడా పరిస్థితుల్ని మీ చేతన తీసుకోవద్దు. చాలామంది అనుకుంటుంటారు ఒకవేళ అలా చేస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడేమో, 10 మందికి భోజనాలు పెడితే మనకు మంచి జరుగుతుందేమో, లేకపోయినట్టయితే ఇలా చేస్తే అలా చేస్తే మనకి ఏదైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి చాలా చేస్తూ ఉంటారు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టయితే మీకు అప్పులు మాత్రమే మిగులుతాయి. నేను చెప్తున్నాను, దేవుడు తన ప్రణాళిక ప్రకారంగాను మన వెనక ఉండి ఆయన ఇంజనీరింగ్ పని చేస్తున్నాడు. మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా ఆయన నిర్దేశిస్తున్నాడు అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. అందుకనే మనం చేస్తున్న ప్రతి పని కూడాను 1కి 10 సార్లు విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకొని మనము ముందుకు ప్రయాణించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఏం జరిగింది అంటే అబ్రహాము గారు ఆ ప్రాంతంలోని తన విశ్వాసంలో చూసుకున్నట్టయితే పడిపోయినట్టు మనం చూస్తాం. అబ్రహాం గారు తన జీవితంలోని 2 తప్పులు చేశాడు. మొట్టమొదటి తప్పు చూసుకున్నట్టయితే తన భార్యను తన సోదరుగా చెప్పడము. రెండో తప్పు చూసుకున్నట్టయితే ప్రియమైన వాళ్ళరా హాగరుతో పాటు ఆయన వెళ్ళి కాపురం చేయడం. ఈ 2 తప్పులు కూడా జరిగాయి. కానీ
జాగ్రత్తగా మనం గమనిద్దాము. దేవుడు అబ్రాహాం గారిని విడిచిపెట్టలేదు. అబ్రాహాం గారిని దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రాహాం గారు 86 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఇష్మాయిలు పుట్టాడు. కానీ ప్రేమైన వల్లరా దేవుడు ఏ సంతానం గురించి అయితే ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానము ఇష్మాయిలు కాదు అనే విషయాన్ని అబ్రాహాం గారికి దేవుడు తెలియజేశాడు. అంతేకాకుండా మనం జాగ్రత్తగా వాక్యాన్ని మనం చూసుకున్నట్టు అయితే అబ్రాహాం గారు దాదాపుగా 99 ఏళ్ళు వయసులోని, అంటే ఇష్మాయిల్కి 13 ఏళ్ళు వయసు వచ్చింది. తిరిగి దేవుడి యొక్క వాక్యము అబ్రాహాం గారి దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. ఎందుకు అన్నట్టయితే అబ్రాహాం గారు వయసులో పెద్దవాడు అయిపోయాడు. ఆరిపోయినటువంటి తన ఎముకలు చూసుకుంటున్నాడు. మృతతల్యమైనటువంటి తన భార్య యొక్క గర్భాన్ని చూస్తున్నాడు. దేవుడు నా సంతానాన్ని దీవిస్తానన్నాడు. ఆయన ఇసుకరేణుల వలె చేస్తానన్నాడు. ఆయన ఆకాశ నక్షత్రం వలె చేస్తానన్నాడు. మా శరీరాలు చూసుకున్నట్టయితే మృతతుల్యమైపోతున్నాయి. ఏంటి పరిస్థితులని తన కాస్త ఎప్పుడైతే విచారంలో పడ్డాడో దేవుడు తిరిగి అబ్రాహాం గారితో మాట్లాడడము ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, విచారము, బాధ ఇవన్నీ కూడా మానవులకి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం దేవుడికి మనము దూరంగా ఉన్నాం. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. కానీ దేవుడు పరిశుద్ధాత్మను ఎప్పుడూ కూడా మన ప్రక్కనే పెట్టాడు. ఎందుకోసమనంటే ప్రతి మానవుడి జీవితంలో కూడాను శ్రమలు, శోధనలు కలుగుతూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో మనకి తెలియదు. చాలామంది విచిత్రంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రార్థన చేస్తారంటే, తండ్రి ఈ శోధనలో పడకుండా ఈ శోధనను తొలగించి తండ్రి అని ప్రార్థన చేస్తుంటారు. కానీ మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, శోధన జయించే శక్తి నువ్వు నాకు అనుగ్రహించిన ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన అబ్రాహాం గారితోని ఆయన మాట్లాడాడు. ఆయన మనతో కూడా ఇదేమో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా నమ్మాలి, మనం విశ్వసించాలి. మంచిది, మనము ముందుకు వెళ్దాం. ప్రేమైన వల్ల వాక్యాలు మనం జాగ్రత్తగా గమనిద్దాము. ఆదికాండము 17వ అధ్యాయంలో నుంచి మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా మనము చదువుకుందాము. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండము. హల్లెలూయా. మళ్ళా దేవుడు అబ్రాహాం గారిని దర్శించాడు. ఆయన దర్శించి అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును. హెబ్రోలో చూసుకున్నట్టయితే ఎల్ షదాయ్ అనే మాట ఈ ప్రాంతంలో వ్రాయబడింది. ఎల్ షదాయ్ అనే పదానికి అర్థం ఏంటంటే, ప్రేమైన వల్లరా, ఆయన సర్వశక్తి కలిగిన వాడు మాత్రమే కాకుండాను ఆయనలో సర్వ సమృద్ధి ఉంది అన్న మాట అర్థమిస్తుంది. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, అదేవిధంగా ఆయనలో సర్వ సమృద్ధి ఉంది. ఎంత గొప్ప ప్రకటన! ప్రేమైన వల్లరా, దేవుడు తిరిగి అబ్రాహాం గారితో మాట్లాడుతున్నాడు. నీవు ఆరిపోయినటువంటి నీవు ఎముకలను చూస్తున్నావు, మృతతుల్యమైనటువంటి నీ భార్య యొక్క గర్భాన్ని చూస్తున్నావు, కానీ నేను వాటన్నిటిని కూడా జీవింపజేయ శక్తి గల దేవుడు అన్న విషయాన్ని తిరిగి అబ్రాహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వల్లరా, చూడండి దేవుడు ఎంత గొప్పగా అబ్రాహాం గారితో మాట్లాడాడు. ఈరోజు ఆయన మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము కూడాను చాలా శోధనల గుండా, బాధల గుండా మనము ప్రయాణం చేస్తున్నాం ప్రేమైన వల్లరా. అయితే దేవుడు అబ్రాహాం గారితో చెప్తూ అంటాడు ఏంటంటే, నా ఎదుట ఎత్తైన పర్వతం ఏమీ లేదు, నా ఎదుట లోతైన లోయ ఏదీ లేదు, నా ముందు వెడల్పాటి సముద్రం కానీ నది కానీ ఏది లేదు, అవన్నీ కూడా దే ఆర్ నథింగ్. నా వాగ్దానం నెరవేరకుండా ఎవరు కూడా నిలుపుదల చేయలేరు అబ్రాహాం అనే విషయాన్ని దేవుడు అబ్రాహాం గారితో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా మనం తీసుకోవాలి. ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము అన్న మాట మనం ఈ ప్రాంతంలో చూస్తాం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆయన సన్నిధిలోని మనం నడుస్తున్నప్పుడు మనము నిందారహితులుగా మనము ఉండాలి. నిందారహితులుగా మనం ఉండాలి. అవును, ఈ లోకమంతా కూడా మన మీద నింద వేస్తుంటుంది. దాని గురించి మనం భయపడవలసిన అవసరం ఏమి కూడా లేదు. ఎందుకంటే మనల్ని అప్రూవ్ చేయవలసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే.
మనం ఉచితముగాను అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాము. అందువలన మనల్ని అప్రూవ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకనే ప్రేమైన వల్లరా ఈ దినము మనం ఒక తీర్మానం మన జీవితంలో తీసుకోవాలి. అబ్రహాం గారి జీవితంలో ఏ విధంగా అయితే ఒక మార్పును పొందుకున్నాడో మనం కూడా మన జీవితంలో ఒక మార్పును పొందుకోవాలి. మార్పు ఉంది, మార్పు కావాలని నోటితో చెప్తే సరిపోదు. నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ తలంపులు దేవుడికి అంగీకారంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. నిన్నటి దినాన్ని నేను కాస్త వాకింగ్ చేసిన తర్వాత ఒక షాప్కి వెళ్ళాను. నేను ఒక దుకాణంలో కొబ్బరి బండలు తాగుతూ ఉంటాను. అక్కడ తమ్ముడు ఒక అతను జాకబ్ అనే కొబ్బరి బండలు అమ్ముతూ ఉంటాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి నేను కొబ్బరి బండలు తాగుదామని నుంచున్నాను. చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఆ ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఇస్తూ వచ్చాడు. ఒక క్రైస్తవుల కుటుంబం ఆ ప్రాంతంలో ఉంది. దాదాపుగాను ఒక 10 బొండాలు వారు తాగారు. వారు తాగిన తర్వాత ఎంత అయిందంటే 150 రూపాయలు అయిందన్నా అంటే ఈ పెద్ద వచ్చి 100 రూపాయలు చేతిలో పెట్టి తీసుకో, దీంతో సరిపెట్టుకో అన్నాడు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గము. మనం ఏదైనా ఒక పెద్ద షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువును కొనుక్కొని 10,000 రూపాయల వస్తువు 8,000 ఇస్తాను సరిపెట్టుకుంటాడు. ఊరుకుంటారా? వస్తువు వదిలిపెట్టి వెళ్ళిపో అంటారు. మనము క్రైస్తవులై ఉండి దేవుడు ప్రేమను గురించి ఎక్కువగా మాట్లాడుకుని మనమే ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా మనం జీవించకపోయినట్టయితే ఏం లాభం? నిజంగా మనం క్రైస్తవులై ఉండి క్రీస్తు ప్రేమ అంటే ఏంటో మనకు తెలుసు. ఈ లోకానికి నిజంగా మిషనరీలు ప్రేమను ప్రచురపరిచారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సర్వమానవాళ్ళని ఎంతగా ప్రేమించాడంటే సిలువలో తన ప్రాణాన్ని రక్తాన్ని పెట్టాడు. అదే విషయాన్ని అపోస్తులు కూడా వారు చెప్తూ వచ్చారు. ఈ దినాల్లో మేము కూడా చెప్తూ వస్తున్నాం. ప్రేమ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి అటువంటి దేవుడిని మనం కలిగినప్పుడు మనము కూడా అంతే ప్రేమగా ఉండాలి కదా. మన స్వభావం కూడా అంతే ప్రేమగా ఉండాలి కదా. చిన్న వ్యాపారస్తుడు కడుపు కొట్టినట్టయితే మనం ఏమి సంపాదించుకుంటాం? మనం ఏమి సంపాదించుకోలేం. కేవలము ఫేస్ రిలీజియన్ అంటే ఏంటి? ముఖానికి మాత్రమే నువ్వు క్రైస్తవుడు, కానీ నీ స్వభావము క్రీస్తుకున్నటువంటి స్వభావం లేదేమో ఒకసారి పరిశీలించుకో. ఈ లోకమంతా కూడాను ప్రేమైన వల్ల వారి చేతనైనటువంటి సహాయము వారు చేస్తున్నారు. మనమైతే మన హృదయాన్ని మనము కఠినపరుచుకుంటున్నాము. కానీ ఈరోజు మనం అందరూ కూడా ఒక ప్రార్థన చేసుకోవాలి. బండబారిపోయినటువంటి ఈ హృదయాన్ని తీసివేసి మాంసముద్దతో కూడిన హృదయం నాకు దయచేతండి అని మనం అడగాలి. ఎందుకోసమంటే నీలో మార్పు లేకపోయినట్టయితే నువ్వు ధన్యుడు కాదు. ఎందుకంటే నీలో మార్పు లేకపోయినట్టు అయితే దేవుడు నీ కోసం అనేక ఈవులు ఇద్దామనుకున్నాడు, కానీ వాటిని పొందుకోకుండా నువ్వు ఒక లాయర్ గారిని అపాయింట్ చేసుకున్నావు. వాటన్నిటి కూడా నాకు వద్దు, నాకేం అక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పుట్టాను, నాకు ఇదే శంక, నాకు శాడిజము, నా జీవితం అంతా ఇదే, నేను ఏం మార్చుకోను, కానీ నేను క్రైస్తవుడిని అని నువ్వు అంటున్నావేమో. నీ ఆశీర్వాదాలకు, నీ దీవులకు నువ్వే అడ్డుకట్టుగా నిలుస్తున్నావేమో. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. దేవుడు మనకిచ్చాడు ఎందుకంటే ఇతరులకు ఇవ్వమని. దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు ఎందుకంటే ఇతరులకు పంచమని. దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు ఎందుకంటే ఇతరులు కూడా కష్టాలు ఉన్నప్పుడు వారికి సహాయం చేయమని. అందుకనే చేతనంత మటుకు మనం సహాయం చేద్దాం. ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకుని వెళ్ళాం. ఈజిప్ట్లోని చాలా సందర్భాలని మమ్మీలు చూసినప్పుడు ఆ యొక్క రాజులు, రాణులు, రాకుమారులు వారందరూ కూడా చనిపోయినప్పుడు వారు ఎంతో ప్రేమించినటువంటి బంగారాలు, వెండి వస్తువులు, వెలగల రాళ్ళు, అవన్నీ కూడా వాటన్నిటితో వారిని అలంకరించి వారు వాటిని వస్తువులన్నిటిని కూడా వారు జాగ్రత్తగాను ఆ యొక్క సమాధిలోని పెట్టి పిరమిడ్లు కట్టారు. వాళ్ళ విశ్వాసం ఏంటి అన్నట్టయితే ఆ వేరే జన్మ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి వారు ప్రేమించిన వస్తువుల్ని వాళ్ళు తిరిగి ధరించడానికి అవకాశం ఉంటుందని ఒక విశ్వాసం వారిలో ఉంది. కానీ ప్రేమ వలన అలా ఏమీ కూడా లేదు. మానవునికి 2 రకాల జన్మలు. మొట్టమొదటి జన్మ మన తల్లి గర్భంలోంచి మనం ఈ లోకంలోకి రావడము. రెండోది ఎప్పుడైతే పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిస్మం అనే స్నానం ఎప్పుడైతే పొందుకున్నామో నువ్వు దేవుడి యొక్క రాజ్యంలో తిరిగి జన్మించడం. 2 ఈ 2 తప్పితే ప్రేమైన వల్ల ఇంకా 3వ జన్మ అంటూ ఏమి కూడా ఉండదు. అలా ఎవరైనా చెప్పినట్టయితే మీరు దయించి అటువంటి సిద్ధాంతాలు మీరు నమ్మొద్దు. అదేవిధంగాను
2 రకాల మరణాలు. యోబు గ్రంథంలో పరిశీలించుకున్నా, కీర్తనలో పరిశీలించుకున్నా సరే మరణ నిద్ర అని ఒకటి రాయబడింది. అందరూ చనిపోతారు ఈ లోకంలో, ఇంకో 100 సంవత్సరాల్లో చాలామంది చనిపోతారు. అయితే ప్రియమైన వల్లరా, ఈ లోకంలో మనము కన్ను మూస్తే ఏ లోకంలో కళ్ళు తెరుస్తామన్న ఇంకిత జ్ఞానం మనకు ఉండాలి. లేకపోతే ఈ లోకంలో మనము కన్ను మూస్తే ఏ లోకంలో కన్ను తెరుస్తామో అన్న జ్ఞానం మనకు ఉండాలి. పరలోకమా నరకలోకమా? అందుకనే మన క్రియలను మనం ఒకసారి పరిశీలించుకుందాము. ఏ వ్యక్తి కూడా తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో డే 1 నుంచి, అంటే మొట్టమొదటి దినం నుంచి కూడా మంచిగా జీవించలేడు. మొట్టమొదటి దినంలో కూడా అన్నీ నేర్చుకోలేడు. కానీ కాలక్రమేణా మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడైతే మనం నేర్చుకుని మనం ఎప్పుడైతే కట్టబడుతున్నామో పర్ఫెక్ట్గా మనం మార్పు పొందుకోవాలి. ఎంతగా మారాలి అన్నట్టయితే నీ జీవితం అనే ఆ యొక్క పుస్తకాన్ని నువ్వు ఒకసారి చదువుకున్నప్పుడు గడిచిన 10 సంవత్సరాలకి ఇప్పటికీ నీలో చాలా మార్పు ఉండాలి. గడిచిన 10 సంవత్సరాలకి ఇప్పటికీ నీలో మార్పు లేదంటే, ఒకవేళ కానీ నీ యొక్క జీవిత విధానంలో ఎటువంటి మార్పు రాలేదంటే నువ్వు క్రైస్తవుడే కానీ నువ్వు నామకార్థ క్రైస్తవుడు, అసలు నీ క్రీస్తు అంటే ఎవరో నీకు తెలియదు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మనము 19 నుంచి 23 వచనాలు మనం చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చూద్దాం. అటువంటి విశ్వాసం మనము కూడా సంపాదించుకోవాలి. అందుకని ఆయన నీతిమంతులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాం గారు పొందుకున్నాడు. ఇస్సాకు పుట్టాడు. అప్పటి వరకు అబ్రహాం అంటే తండ్రి. దేవుడు అబ్రహాం పేరుని అబ్రహాం అని మార్చేశాడు. అంటే జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. ఇక్కడ ఇస్సాకు పుట్టడము, అంతేకాకుండా జనములకు తండ్రిగా చేయడం కూడాను ఒకేసారి జరిగింది. దేవుడు అబ్రహాం గారి జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో కూడా ఆయన చేయి నిశ్చయించుకున్నాడు. సమయము గతించిపోతుంది. గడిచిన బుధవారం నుంచి ఈ బుధవారం ఎంత త్వరగా వెళ్ళిపోయిందో ఒకసారి పరిశీలించేసుకుందాం. ఒకవేళ మీకు చేతనైనట్టయితే ఒక పుస్తకం తీసుకోండి. ఆ పుస్తకం తీసుకొని ఎడం వైపు మీకున్నటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా రాసుకోండి. చెడ్డ గుణాలు అన్నట్టయితే కొన్ని బయటకు ఎవరికి చెప్పకండి, మీకు భయం వేస్తుందేమో. లేకపోతే మీకున్నటువంటి ఆలోచన రాసుకోండి. కోపము, ద్వేషము, అసూయ, పగ, ఇవన్నీ కూడా ఎడం చేతి పక్కన రాసుకోండి. కుడి చేతి పక్కన మీకున్నటువంటి మంచి గుణాతిశయాలన్నీ కూడా రాసుకోండి. మీరు ఏ విషయంలో మంచిగా ఆలోచిస్తున్నారో రాసుకోండి. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి తిరిగి ఆ పుస్తకాన్ని పరిశీలించుకోండి. ఒకవేళ కానీ అక్కడ ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా మారలేకపోయినట్టయితే నీలో మార్పు లేదనే విషయాన్ని గమనించు. కానీ ఎప్పుడైతే వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఎప్పుడైతే పుస్తకాన్ని చూసి నేను కోపిష్టిగా ఉండేవాడిని, నాలో అసూయ ఉండేది, నాలో ద్వేషం ఉండేది, నేను సహించే గుణం ఉండేది కాదు, కానీ అవన్నీ కూడా నిజంగా మారిపోయాయి. ఎందుకంటే యేసయ్య తన రక్తంలో నా పాపములన్నీ కూడా ఆయన కడిగి ఉన్నాడు. నిజంగా ఆ విధంగా నీ జీవితంలో జరగాలి అనుకున్నట్టయితే ఈరోజే నీ జీవితంలో ఒక పుస్తకాన్ని రాసుకో. తిరిగి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు ఇదే దినం తిరిగి చదువుకో. ఈ సంవత్సరం పాటు కూడా నువ్వు ప్రార్థన చేయి, తండ్రి నన్ను మార్చు, తండ్రి నాకు నిజమైన మార్పు దయచేయి తండ్రి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసావో దేవుడు నీకు తెలియకుండానే నువ్వు పడుకున్నప్పుడు నీలో స్వభావాన్ని ఆయన మార్చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడ, మహోన్నతుడ, ఉన్నతమైన తండ్రి, ఇప్పటి వరకు తండ్రి అనేక శ్రేష్టమైన అంశాల గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రభా, నేర్చుకున్న విషయాలు మా హృదయ క్షేత్రంలో భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి. మాలో ఒక మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఎందుకంటే మీరు మా అందరి కోసం కూడా దాచిపెట్టిన మేలు బహు గొప్ప తండ్రి. ఆ మేలు మేమందరూ కూడా స్వతంత్రించుకోవాలి.
ఈ టీవీ ప్రోగ్రాంను వీక్షించిన ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దీవించండి. అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యంతో పడి ఉన్నారేమో, ఇప్పుడే అధికారం కలిగిన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడే మీరు విడుదల పొందుకోండి. ఈ మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసే నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రోగ్రాంను వీక్షించారు కదా. మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా మీరు మాకు తెలియజేయండి. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయిపోయినట్టయితే ఒక SMS పంపించండి, లేకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించండి. నేను యూట్యూబ్ లింక్ పంపిస్తాను. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, దేవుడి యొక్క దైవ దీవెనలు పొందుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.